రండి యెహోవాను గూర్చి ఉత్సవధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలకందరికి పైన మహాత్మ్యము గల మహారాజు. భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడుదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. ప్రార్థించుకుందాము. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, దయామయుడవగు మా దేవ, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. మారుని దేవుడవు, మార్పు లేని దేవుడవు, మహోన్నతుడు, మహిమలో ఉన్నారు దేవా. పరలోకములు దేవదూతలు గాన ప్రతిగానాలు చేస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారు. పరిశుద్ధుడు 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 అనే గాన ప్రతిగానాలతో మిమ్మల్ని దేవా పాడుచు కీర్తిస్తూ ఉన్నారు. 24 పెద్దలు తమ సువర్ణ కిరీటముల సింహాసనం ముందు వేసి దేవా మీకు సాగిలపడి మిమ్మల్ని ఆరాధిస్తున్నారు ప్రభు. 4 జీవులు మా ప్రభు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నారు. మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమును బట్టి సార్వత్రిక సంఘం మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుండగా, స్తుతుల మీద ఆశీనుడుగా ఉండి దేవా దీవిస్తున్న మీ కృపను బట్టి, ఇశ్రాయేలు స్తుతుల మీద ఆశీనుడుగా ఉండి దీవిస్తున్న మీ కృపను బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభు. దేవా మా ప్రభు 2021 సంవత్సరానికి మొదటి ప్రభు దినము మీ పాద సన్నిధిన దేవా మేము మీ మందిరములో మిమ్మల్ని ఆరాధించుటకు మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి తరుణము, సమయము, మీరు మాకు అనుగ్రహించిన ప్రాణము ప్రాప్తిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం ప్రభు. ఆరాధనంతయు మహిమలో నుండి జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు ఆత్మలో ఆరాధనంతయు జయప్రదం చేయండి దేవా, దీవించమని క్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా పరలోక తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి 51వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరీదిగా చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగాన్ని మనము చదువుకుందాము. యెషయా గ్రంథము 58వ అధ్యాయం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9 నుండి 12 వచనాల వరకు. యోహాను సువార్త 10వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి 19 వచనాల వరకు. ప్రభునందు ప్రియులారా, వాక్యము మనము ధ్యానం చేయకముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, దయామయుడవగు మా దేవ, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. పరిశుద్ధ మీ పాద సన్నిధికి వస్తూ మేము ప్రార్థిస్తున్నాం. మీ కుమారుని ఎందే దేవా మీరు మమ్మలను ప్రేమించారు ప్రభు. కుమారుని ద్వారానే మహిమలో చేరుదామన్న విశ్వాసం, నిరీక్షణ కలిగి యాత్ర జీవితంలో మా ప్రభు మేము 2021వ సంవత్సరంలో ప్రయాణం చేస్తున్నాం దేవా. గురి వైపు చూస్తూ గురి చేరు వరకు దేవా మా ప్రభు పందెంలో పరిగెత్తి బహుమానం స్వీకరించడానికి దేవా మా ప్రభు మీరు మా ముందు ఉంచిన పందెపు రంగాన్ని బట్టి
వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా, మేము పరిగెత్తున్నప్పుడు దేవా సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపములను విడిచిపెట్టి దేవా మీ వైపు చూస్తూ మీ మార్గంలో నడుస్తూ గురి చేరడానికి కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభు. కృపతో జ్ఞాపకం చేసుకోండి. 2021 సంవత్సరం అంతా కూడాను ప్రభు మీరు మమ్మల్ని నడిపించగల ప్రభువుగా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవా మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. చేరగలిగిన గమ్యం చేరు వరకు దేవా మాలో నుండి మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపించగలిగినటువంటి సర్వాధికారిగా ఉన్నారు. కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఆత్మ నడిపింపులో పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి ఆలోచనలతో దేవా మా తండ్రి ఆత్మ సంబంధమైన దృష్టితో దేవా మిమ్మల్ని చేరుకోవడానికి కావలసిన సిద్ధపాటు నీ పిల్లలకు దయచేయండి. దేవా దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ అంధకార లోకములో దేవా మా ప్రభా మీరు శ్రేష్టమైన దేశాన్ని మేము ఎన్నుకోవడానికి మీరు మాకు అనుగ్రహించారు. ఆ శ్రేష్టమైన దేశాన్ని మేము చేరుకోవాలి ప్రభు. దేవా 2020 సంవత్సరం నుండి 2021 సంవత్సరం ఒక మెట్టు పైకి వచ్చామని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇలాగ ఎన్ని మెట్లు మా ప్రభా మేము ఎక్కవలను, ఎప్పుడు మా ప్రభా మిమ్మల్ని కలుసుకోవలను, ఈ ప్రయాణమంతయు పరిశుద్ధాత్మ ద్వారా దేవా మీరు మాకు తోడై ఉండి నడిపిస్తున్నారు. దేవా మీ ప్రేమను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. మీ ప్రేమ ఎంతో శ్రేష్టమైంది దేవా. కడవరకు దేవా మేము మీ సన్నిధిలో నడిపించబడటకు కావలసిన మీ కృప దయచేయండి ప్రభు. మా శక్తి చాలదు, మా భక్తి చాలదు దేవా. దేవా క్రీస్తునందు దేవా మేము నడిస్తేనే దేవా చేరవలసిన గమ్యం చేరుతాము. కృపతో జ్ఞాపకం చేసుకోమని దేవా మీరు మాకు ఇచ్చిన ఈ సమయము 2021 సంవత్సరానికి మొదటి ప్రభు దినాన్ని దేవా మీరు మాకు ఇచ్చారు ప్రభు. మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే సెలవిచ్చారు ప్రభు. దేవా నిలువబడిన నీ దాసుల్లో నుండి ఆత్మ ద్వారా మీ పిల్లలతో దేవా మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి. వాక్యానికి లోబడి మీ మార్గంలో నడిచే మీ పిల్లలుగా ఉండటానికి దీవించండి ప్రభా, దీవించండి. కృపతో జ్ఞాపకం చేసుకున్నామని క్రీస్తు యేసునందు ప్రతి ఆశీర్వాదం మహిమలో దయచేయమని క్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా పరలోక తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము 2021 సంవత్సరము మొదటి నిమిషము, మొదటి గంట, మొదటి దినము దైవ సన్నిధిలో మనము ఆరాధించాము. దేవుడిచ్చిన మనకు సమయాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మనము ఆ దినము దైవ సన్నిధిలో మనము ప్రభును ఆరాధించాము. నూతన సంవత్సరం మొట్టమొదట నూతన సంవత్సరంలో మనం తీసుకున్న అంశము ఆత్మ సంబంధమైన సజీవ రాళ్ళుగా ఉండి పరలోక మందిరంలో మీరు కట్టబడుచున్నారని వాక్య భాగంలో పేతురు రాసిన అమూల్యమైనటువంటి ఆ సత్యాన్ని మనం ధ్యానం చేశాం. సజీవమైన రాళ్ళుగా ఉండి పరలోక మందిరములో సజీవమైన రాళ్ళుగా మీరు కట్టబడుతున్నారని ప్రభు జ్ఞాపకం చేశారు. ఆ పరలోక మందిరములో నీ ఒక సజీవ రాయిగా ఉండాలి అని దేవుడు మొట్టమొదటిగా అంశము మీకు జ్ఞాపకం చేశారు. జీవించుచున్న రాళ్ళుగా ఉండాలి, మృతమైనటువంటి రాళ్ళుగా ఉండవద్దు అని ప్రభు జ్ఞాపకం చేశారు. 2 మధ్యాహ్న వేళ దేవుడు మనతో మాట్లాడాడు. మీరు సాగిపోవుడి. 2021 సంవత్సరము నూతన సంవత్సరములో సజీవ రాళ్ళుగా ఉండి ఆత్మ మందిరముగా కట్టబడటకు మీరు సాగిపోవుడి అన్నాడు. కనుక సాగిపోతున్నట్లయితే అడ్డు ఏది నిలిచిన ఆయన అలాగా తొలగిస్తాడు, చేరవలసిన గమ్యం చేరుస్తాడన్న వాగ్దానం అనేటువంటిది ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ దినం మధ్యాహ్న వేళ ప్రభు దినం. ఇది
2021 సంవత్సరానికి మొట్టమొదటి మరి ప్రభు దినం. ఈ దినం ప్రభు మనకు జ్ఞాపకం చేసేది ఏంటనంటే ఆత్మ సంబంధమైన సజీవులుగా ఉంటూ పరలోక మందిరంలో కట్టబట్టకు మీరు సాగిపోతూ ఉండండి, నేను మిమ్మల్ని నడిపిస్తాను. ఈ మధ్యాహ్న కాలం ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. చేరవలసిన గమ్యము చేరటానికి నేను మిమ్మల్ని నడిపిస్తాను. ఆయన నడిపిస్తాడన్నటువంటి వాగ్దానము జ్ఞాపకం చేస్తున్నాడు. 2021 సంవత్సరం అంతా కూడాను మనం చేరవలసినటువంటి గమ్యము ఆ పరలోక మందిరములో ఒక సజీవ రాయిగా ఉండటానికి మళ్ళీ ఆయన నడిపిస్తాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినం మన అంశం ఏంటంటే దేవుడు నడిపిస్తాడన్నటువంటి దానిని మనము పాటలో కూడా పాడామని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2021 సంవత్సరంలో మనకు ప్రవేశం ఇచ్చారు. 2021 సంవత్సరం అంతా కూడాను ఆయన మనల్ని నడిపిస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాలములను సమయములను స్వాధీనములో ఉంచుకున్నటువంటి సార్వభౌముడైనటువంటి యేసయ్య కాలములోనే మనలను నూతనపరుస్తూ ఆయన మనల్ని నడిపిస్తాడని ఆ నమ్మకం అనేటువంటిది మనకు ఉంది. ఆ విశ్వాసం అనేటువంటిది ఉంది. తప్పిపోయిన వారికి విశ్వాసం లేదు, కానీ క్రీస్తేసునందు సమృద్ధి కృపతో సాగిపోయే తన పిల్లలకు అందరికీ నడిపింపు అనేటువంటిది ఉన్నదని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. పడిపోయిన వారికి, తప్పిపోయిన వారికి కూడా ప్రభు ఈ సమయం అనేటువంటిది ఆయన ఇస్తున్నాడనేటువంటి దానిని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి, క్రీస్తునందే మనకు నూతన సృష్టి అని మన వాక్య భాగంలో చదువుకున్నాం. మనం పాతవి గతించను, ఇదిగో క్రొత్త. ఆయన జీవితంలో పాత బ్రతికంతగా గతించింది, క్రొత్త జీవితం అనేటువంటిది ప్రభు మనకి ఇస్తున్నాడు. ఆయన నూతనగా ఆయన నడిపిస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సూర్యుడి కింద అంత వ్యర్థమేనని మరి దేవుని వాక్యం తెలియజేయబడింది. అయితే యేసు క్రీస్తునందు అంత క్రొత్తదే, నూతనమైనటువంటిదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనిస్తున్నాము, దేవుని సంఘమా కడవరకు మనలను ప్రేమించేటువంటి, మనల్ని నడిపించేటువంటి మన నాయకుడు, మన ప్రభు, మన దేవుడు, సార్వభౌముడు యేసు క్రీస్తు యొక్క ఆత్మ మనతో కూడా ఉన్నాడనేటువంటి దానిని జ్ఞాపకం చేసుకోవాలి. కడవరకు ఈ 2021 సంవత్సరం మాత్రమే కాదు, కడవరకు యేసయ్య వచ్చేంత వరకు నేను మీతో కూడా ఉంటాను, మిమ్మల్ని నడిపిస్తానన్నటువంటి వాగ్దానం అనేటువంటిది ఆయన పిల్లలకు ఆయన ఇస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము. నేను ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని లేఖనములో నుండి బోధించుడి, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానని ఆయన సెలవిచ్చాడు. ఈ 2021 సంవత్సరం మాత్రమే కాదు, మరి చివరి వరకు ఇదిగో ఆయన తిరిగి ఆయన రెండవసారి వచ్చేంత వరకు కూడాను ఆయన తోడుగా ఉంటానని, నడిపిస్తానన్నటువంటి దానిని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నది. నడిపించేది పరిశుద్ధాత్ముడైనటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనంతట మనం నడవడానికి మనకు శక్తి లేదు. ఆయన మనలో ఉండి, మనతో కూడా ఉండి నడిపిస్తున్నటువంటి దేవుడు మన మధ్య ఉండి కూడా ఆయన నడిపిస్తాడనేటువంటి దాన్ని కూడా లేఖనం అనేటువంటిది మనకు తెలియచేయబడింది. మత్తయి సువార్తలో చూడండి, 18వ అధ్యాయం 20వ వచనం చూడండి. 18వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా
ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉందురు అక్కడ నేను వారి మధ్యన ఉండునని చెప్పాను. కనుక మనలో ఉన్నటువంటి యేసయ్య మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన మన మధ్యలో ఉండి ఏం చేస్తాడు? మనకు ఆలోచన, తలంపులు, నడిపింపు అనేటువంటిది ఇస్తూ ఆయన మనతో ఉంటాడనేటువంటి వాగ్దానం అనేటువంటిది ప్రభు మనకు చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, కాబట్టి యుగ సమాప్తి వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు, మనతో ఉంటాడు. మన మధ్య ఉన్నటువంటి దేవుడుగా ఉన్నారు. మన మధ్య ఆయన ఉన్నాడు కాబట్టే మనము ఆయన్ను మన గురి అంతా, మన చూపంతా ఆయన మీదనే ఉండాలి, ఆయనతోనే మనము నడవాలని ప్రభు ఇలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారు, కాబట్టి ప్రభు మరి నిత్యము మనను నడిపించేటువంటి ప్రభువుగా ఉన్నారని మనం గమనించాలి. క్షామకాలములో కూడాను, కరువు కాలములో, ఆపత్కాలములో కూడాను ఆయన మనకు తోడుగా ఉండి తృప్తిపరచి మనలను నడిపిస్తానన్నటువంటి వాగ్దానం అనేటువంటిది ప్రభు ఇస్తున్నాడు. లోకములో రావచ్చు క్షామకాలం అనేటువంటిది, కరువు అనేటువంటిది, మరి బాధలు అనేటువంటివి, కష్టాలు అనేటువంటివి, శోధనలు అనేటువంటివి, తెగుళ్ళు అనేటువంటివి, బలహీనతలు అనేటువంటివి మనకు రావచ్చు. దేవుని బిడ్డలకు వస్తాయినటువంటి దాన్ని రావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలు అయినప్పటికీ ఆయన మరి తృప్తిపరిచి నడిపిస్తాననేటువంటి వాగ్దానం అనేటువంటిది తన పిల్లలకు ఆయన చేస్తూ ఉన్నాడు. ఏలియా దైవజనుడు అహాబు, యెజబెలు ఇద్దరు మరి దేవుని మరి ఏర్పాటు చేయబడినటువంటి వారు ఇశ్రాయేళ్ల రాజుగా ఉంటూ అహాబు యెజబెలును వివాహం చేసుకున్నప్పుడు అహాబు యెజబెలు ఇశ్రాయేళ్ల ప్రజలందరినీ కూడా విగ్రహారాధనలోనికి నడిపించినప్పుడు ఏలియా దైవజనుడు దేవునికి ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరం వరకు కూడా కరువు అన్నటువంటిది మరి వచ్చినట్లుగా దేవుడు వర్షాన్ని అనేటువంటిది ఇవ్వకుండా ఆపి పడవేశాడు. ఏలియా దైవజనుడి యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ తర్వాత మరి ఏలియాముకు దేవుడు కాకుల ద్వారా ఆహారం అనేటువంటిది ఇస్తూ వచ్చాడు. ఆ కాలువ కూడా ఎండిపోయింది. తర్వాత ఒక విధవరాలు ఇంటికి వెళ్ళమని చెప్పినప్పుడు ఆ విధవరాలు ఇంటికి వెళ్ళినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధవరాలు యొక్క ఇంటిలో కరువుకు వచ్చింది కాబట్టి, క్షామకాలం కాబట్టి కొంచెం ఆ దినం వరకే తన కుమారునికి తనకు ఆహారం అనేటువంటిది ఉండేది. కనుక ఆమె కట్టెలు ఏరుకోవడానికి వచ్చినప్పుడు దైవజనుడు ఆమెకు ఎదురై పడ్డాడు. అమ్మ కొంచెం నీళ్ళు ఇవ్వమన్నప్పుడు ఆమె నీళ్ళు ఇవ్వటానికి వెళ్తున్నప్పుడు కొంచెం అప్పం కూడా తీసుకొని రమ్మన్నాడు. ఆమె అంటుంది, అయ్యా నా కుమారుడికి నాకు నూనె కొంచెమే పిండి అనేటువంటిది ఉంది, దానితోనే ఈ దినము మేము తిని దానితోనే మరణానికి కూడా మేము సిద్ధముగా ఉన్నాము అన్నటువంటి దాన్ని తెలియజేసింది. అయినప్పటికీ ఏలియా దైవజనుడు ఏమన్నాడంటే ఆమెతో, నీవు వెళ్ళి మొదట ఒక చిన్న అప్పం తీసుకొని రా అని అన్నప్పుడు ఆమె సందేహపడకుండా వెళ్ళి మొదటి అప్పము తనకున్నటువంటి మొదటి రోజుకు ఆహారంలోనే మొదటి అప్పం పిండి తీసుకొని వచ్చి ఏలియా దైవజనునికి ఇస్తే, ఏలియా దైవజనుడు ఆ ఇంటిలో ఉన్నాడు కనుక క్షామకాలమైనప్పటికీ, కరువైనప్పటికీ 3.5 సంవత్సరము వారికి ఆహారము సమృద్ధిగా ఉన్నది అన్నటువంటి దాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక మన జీవితంలో మొదటి స్థానం అనేటువంటిది ప్రభుకి ఇచ్చినప్పుడు, ఆయన మొదటి స్థానమైనటువంటి దానికి ఇచ్చినప్పుడు ఆయన ఆయన దీవిస్తాడు అనేటువంటి దాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి.
మొదటి స్థానం అనేటువంటిది మనము తీసుకోకూడదు. మనది కాదు అది, అది దేవుని స్థానం. ప్రియమైన దేవుని బిడ్డలారు, కాబట్టి ఆ 3.5 సంవత్సరం వరకు కూడాను ఆ బొడ్డులో ఉన్నటువంటి నూనె తరగలేదు, ఆ తొట్టిలో ఉన్నటువంటి పిండి తరగలేదు. క్షామకాలం అంతా కూడాను తృప్తిగా దేవుడు ఆమెను, ఆ కుటుంబాన్ని సిద్ధపరిచాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఇంటిలో ఎవరున్నారు తెలుసా? ఏలియా దైవజనుడు ఉన్నాడు కనుక ఆ ఇంటిలో 3.5 సంవత్సరం వరకు కూడా కరువు కాలంలో తృప్తిగా వారు తిన్నారు. ఆ ఇంటిలో ఏలియా దైవజనుడు ఉన్నాడు కనుక తన కుమారుడు చనిపోయినను తిరిగి బ్రతికించాడనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు ప్రభు ఆ బేతనియా ఇంటిలో ఉన్నాడు కనుక లాజరు చనిపోయిన యేసయ్య అతన్ని లేపాడనేటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి యేసయ్య మనలో ఉంటే కరువైనా, ఖడ్గమైన, బాధ అయినా ఏదైనప్పటికీ ఆయన మనల్ని తృప్తిపరిచి మనల్ని కాపాడుతాడని, నడిపిస్తాడనేటువంటి విశ్వాసం అనేటువంటిది మనం కలిగి ఉన్నప్పుడు ఆ విశ్వాసం కొలది మనము కావలసినటువంటి దేవుని యొక్క దీవెనలు అనేటువంటివి సమృద్ధిగా పొందుతామనేటువంటి దానిని మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారంగా ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనందరినీ మనతో కూడా ఉండి ఆయన మనలో ఉండి నడిపిస్తాడనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. కనుక దేవుని మహాకృపను బట్టి ఆయన నిత్యం మనల్ని నడిపిస్తాడు, మరి మనతో కూడా నడుస్తాడు. ఆయన నడిపించడం మాత్రమే కాదు, ఆత్మ ద్వారా మనతో నడుస్తాడన్నటువంటి దాన్ని కూడా మనతోనే ఉంటాడు ఆయన. అందుకే దావీదు మహారాజు అన్నాడు, గాఢాంధకారపు లోయలలోనికి నేను వెళ్ళినా నాకు భయం అనేటువంటిది ఉండదు అని అనేటువంటి దానిని జ్ఞాపకం. ఎందుకనంటే ఆయన నాతో నడుస్తున్నాడు, ఆయన నాతోనే ఉన్నాడు. యమ్మాయి మార్గమున 2 శిష్యులకు ఆయన నడిచాడు కాబట్టి వారి కళ్ళు తెరవబడ్డాయి, వారి హృదయం తెరవబడ్డది. కనుక ఆయన మనలో ఉండినా, మనతో నడిచినా మనకు క్షేమమే కానీ, ఆశీర్వాదమే కానీ, మనకు నెమ్మదే కానీ, మనకు శాంతే కానీ, మనకు అపజయాలనేటువంటి ఉండవు. ఒకవేళ అపజయాలు వచ్చినా నా కృప అనేటువంటి నీకు తోడుగా ఉంది కాబట్టి నీవు ఎలాంటి దానిని బాధపడవని విడిపిస్తాడన్నటువంటి దానిని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2021 సంవత్సరము ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనల్ని నడిపిస్తాడు, మనతో నడుస్తాడని, చేరవలసిన గమ్యం చేరుస్తాడు అన్నటువంటి విశ్వాసంతో ప్రయాణం చేయండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని చేరవలసిన గమ్యం ఆయన చేరుస్తాడని దేవుని గ్రంథంలో గమనిస్తున్నాం. భూలోకంలో దేవుని ద్వారా నడిపింపబడే జీవితాలు ఎంత ధన్యమైనదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ద్వారా నడిపించబడకుండా లోకంలో రకరకాలుగా నడిపించే వారి జీవితాలన్నీ కూడా విషాదకరమైనవి. కానీ దేవుని వలన, జీవము కలిగినటువంటి దేవుని వలన నడిపించబడినటువంటి జీవితాలు, కుటుంబాలు అందరూ కూడాను ఎంతో ధన్యకరమైనటువంటి వారిని మేము జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారందరూ ధన్యులు. కుటుంబంలో మరి బిడ్డలతో కలిసి దేవునితో నడిచేటువంటి కుటుంబాలు ఆశీర్వదించబడిన కుటుంబాలు, దీవించబడినటువంటి కుటుంబాలు. ఈ ఆధిక్యత అనేటువంటిది, ఈ దీవెనటువంటిది లోకానికి లేదు. కానీ ఆయన పిల్లలమైనటువంటి మనకు దేవుడు వాగ్దానం చేసిన రీతిగా మళ్ళీ ఆయన నడిపిస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన నడిపింపు ఎంత ధన్యకరమైనటువంటిదంటే, ఆనాడు మన ప్రియమైనటువంటి భక్తులు అందరూ, మన పితరులు ఎందరూ ఆయన చేతనే నడిపించబడ్డారు, చివరి వరకు నడిపించబడ్డారు. మరి దేవుణ్ణి చేరుకున్నటువంటి అనుభవాలు, ఆ శ్రేష్టమైనటువంటి ఆ దేశాన్ని చేరుకున్నటువంటి అనుభవాలు ఎంతోమందిని మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని ఒకవేళ మనం ఈ నూతన సంవత్సరంలో మాదిరిగా తీసుకుంటే, వారు నడిచినటువంటి మార్గమును ఒకవేళ మనము జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రభు మార్గములో మనం నడిస్తే మనకెంతో ధన్యతని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ఆయన నడిచినటువంటి మార్గము, ఆయన మనల్ని నడిపించినటువంటి జీవితాలు ఎంతో ధన్యమని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
మన యాత్ర జీవితంలో గమనించండి, ఎన్నో బలహీనమైనటువంటి పరిస్థితులైనటువంటివి రావడానికి అవకాశం ఉన్నవి అనేటువంటి దానిని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక గమనించండి, మన యాత్ర జీవితంలో అయోమైనటువంటి పరిస్థితులు అనేటువంటిది మనకు ఎదురు కావచ్చు, అర్థం కానటువంటి పరిస్థితులు అనేటువంటిది మనకు ఎదురు కావచ్చు, క్లిష్టమైనటువంటి పరిస్థితులు అనేటువంటి మనల్ని కమ్ముకోవడానికి కూడా సిద్ధముగా ఉన్నవనేటువంటి దాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారముగా ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం ఒకవేళ దారి తప్పకుండా ప్రభుత్వం మనం నడవడానికి కావలసినటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దేవుని సంగమ జ్ఞాపకం చేసుకోనండి, ఈ 2021 సంవత్సరంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము కాబట్టి మనకు ఎదురుగా ఉన్నటువంటి కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకనంటే దేవుని గ్రంథంలో రాయబడింది కదా, పరుగు పందెంలో మనం పరిగెత్తుతున్నప్పుడు సులభముగా చిక్కులు పెట్టి పాపాలు ఉన్నాయని ఆ ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 2 వచనాలు మనం గమనిస్తున్నాం. అలాగనే మనము 2021 సంవత్సరంలో ప్రయాణం చేస్తున్న మనల్ని నడిపిస్తున్నటువంటి ప్రభు అయినప్పటికీ పరిస్థితులు అనేటువంటివి తారుమారు కావటానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఉన్నవి. అయినప్పటికీ వాటిని నడిపించగలిగినటువంటి మన నాయకుడు మనతో ఉన్నట్లయితే, మన చెయ్యి ఆయన చేతిలో వేసి మనం విన్నట్లయితే ఆయన మనం చేయబట్టుకొని ఆయన నడిపిస్తాడు అనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్లిష్ట పరిస్థితుల్లో కూడాను, శ్రమలతో కూడినటువంటి, అపాయంతో కూడినటువంటి, దుఃఖాలతో కూడినటువంటి, బలహీనమైనటువంటి క్లిష్ట పరిస్థితులు కూడా వాటిలో నుండి మనల్ని బయటికి తీసుకురాగలిగినటువంటి, వాటిని కావలసినటువంటి విజయం ఇవ్వగలిగినటువంటి మన దేవుడు మనతో ఉన్నాడు. కనుక ఆయన మనల్ని నడిపిస్తాడన్నటువంటి విశ్వాసంతో మనము మన చెయ్యి అనేటువంటిది ఆయన చేతిలో వేయాలి. ఆయన చేతులు వేసి మనం ఉన్నప్పుడు ఆయన మన చెయ్యి పట్టుకొని ఆయన నడిపిస్తాడు. ఒకవేళ నేను పట్టుకుంటానయ్యా నీ చెయ్యి అని అంటే నువ్వు మధ్యలోనే విడిచిపోతావు. ఎందుకంటే నీకు శ్రమ రాగానే విడిచిపెట్టి వెనక వెళ్ళిపోతావు. కాబట్టి ఈ భయంకరమైనటువంటి రాబోతున్నటువంటి దినాల్లో మన చెయ్యి ఆయన చేతిలో వేయాలి. ఆయన మన చెయ్యి పట్టుకొని ఆయనను మనం నడిపిస్తాడనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం నడవలసినటువంటి త్రోవలో మనల్ని ఆయన అప్పుడు నడిపిస్తాడు. ఆయన మనం నడిచే త్రోవ అంతటిలో ఆయన మనం నడిపిస్తాడని జ్ఞాపకం చేసుకోవాలి. 2020 సంవత్సరంలో చూడండి, ఎంత భయంకరమైనటువంటి వాతావరణం అనేటువంటిది, క్లిష్ట పరిస్థితులు అనేటువంటివి మనకు ఎదురైనవి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఒక్కసారి ఆ దృశ్యం అంతటిని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఎలాగ మనలను ఆ 2020 సంవత్సరం నుండి వైరస్ కోరల నుండి మనల్ని ఎలాగ దేవుడు విడిపించాడో వాటిని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2021 సంవత్సరం కూడా ఆ విశ్వాసంతోనే ఆయనంతో మనం నడవగలుగుతామని గమనించాలి. కాబట్టి ఈ యొక్క మరి క్లిష్ట పరిస్థితులు మనకు ఎదురైనటువంటి ప్రతి దానిలో కరోనా వైరస్ యొక్క ప్రతి బాధల నుండి దేవుడు మనల్ని విడిపించాడు. తర్వాత వరద బాధలు కూడా మనకు కలిగింది, తుఫాను వలన వాటి నుండి కూడా ప్రభు మనల్ని విడిపించాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఏ అపాయం అనేటువంటిది మనకు రాకుండా, ఏ అపాయం అనేటువంటిది, గుడారం అనేటువంటిది సమీపించకుండా, ఏ తెగులు అనేటువంటిది నీ కుటుంబానికి రాకుండా దేవుడు కాపాడినటువంటి ఆ దేవునికి మరి 2021 సంవత్సరంలో కూడాను ఆ విశ్వాసము నిరీక్షణతోనే ఆయనతోనే మనం నడిస్తే, ఆయనతోనే మన జీవితాలు ఉంటే ఎంతో ధన్యమైనటువంటివని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి 91 కీర్తన 3వ వచనము చూడండి. 91 కీర్తన 3వ వచనము. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఉరిలో నుండి ఎవడు వేటకాడు? అపవాది అనేటువంటి వాడు. వేటకాని ఉరిలో నుండి ఆయన నన్ను తప్పించాను ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక మన చెయ్యి ఆయన చెయ్యిలో వేసి నడిస్తే ఆయన ప్రతి విధమైనటువంటి బాధల నుండి, మరి మనల్ని బాధించేటువంటి
వాళ్ళను బలహీనం చేసేటువంటి సాతాను శక్తుల నుండి ఆయన వాళ్ళని విడిపిస్తాడు. ఏ తెగులునని గుడారమును సమీపించదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఉన్నాడు కనుక మరి విజయమైనటువంటిది ఆయన మనకిస్తాడన్నటువంటి దానిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక జీవితంలో ఎలాగుండాలంటే ధైర్యము చెడిన వారు మనం ఉండకుండా ధైర్యముతో మనము ముందుకు సాగేటువంటి వారముగా మనం ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. ఒకవేళ ధైర్యం చెడినప్పుడు దేవుడు అంతటితోనే మనల్ని విడిచిపెడతారనుకుంటున్నారా? విడిచిపెట్టాడు ఆయన. ఒకవేళ ధైర్యం చెడినప్పుడు, బలహీనమైనప్పుడు, ప్రక్కకు చూసినప్పుడు, ఇటు ప్రక్కకు చూసినప్పుడు, ఒకవేళ వెనుకకు చూసినప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు. పేరు పెట్టి పిలిచి ఆయన హెచ్చరిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కుమారుడా అంటాడు, కుమార్తె అంటాడు, ఎంత ప్రేమతో పిలుస్తాడు. మరలా నిన్ను చేరవలసినటువంటి ఆ మార్గంలో నేను నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఆయన యొక్క శబ్దం అనేటువంటిది, స్వరం అనేటువంటిది మనకు వినిపిస్తాడనేటువంటి దానిని దేవుని గ్రంథం అనేటువంటిది మనకు తెలియజేస్తుంది. యెషయా గ్రంథము 30:21 చూడండి. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ప్రియమైన ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? ఆయన ఆనాడు ఇశ్రాయేలుతో వాగ్దాన దేశంలో ఇశ్రాయేలు నడిపించినటువంటి వారితో మాట్లాడినటువంటి మాట ఈనాడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన. మరి కుడికి కానీ ఎడమకు కానీ ఒకవేళ తొలగిన ఇదే మార్గమున మీరు నడవండి అని ఆయన త్రోవ చూపుతూ ఆ మార్గములో మనం చివరి వరకు మనం చేరే వరకు ఆయన స్వరం ఇచ్చే శబ్దం ఇచ్చి మనం నడిపిస్తాడు. ఆ శబ్దం అనేటువంటిది నీ ఆత్మ ద్వారా నువ్వు తెలుసుకోగలుగుతావు. దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి నీలో ఉన్నటువంటి ఆత్మ ద్వారా ఆయన మాట్లాడుతున్నప్పుడు, నీ ఆత్మ ద్వారా ఆయన మాట్లాడుతున్నప్పుడు నీలో ఉన్న ఆత్మ ద్వారా నీ మనస్సాక్షిని ఆయన సరిగా సూటిగా ప్రభు మార్గంలో నడిపిస్తాడు. చెడ్డ మనస్సాక్షి కూడా ఉంది, మనస్సాక్షి ఉంది. ఒక్కొక్కసారి వాత వేయబడినటువంటి మనస్సాక్షి కూడా ఉంది మతానికి. కాబట్టి మంచి మనస్సాక్షి అనేటువంటిది మనం ప్రేరేపించినప్పుడు ఆ మనస్సాక్షి ద్వారా మనము ఆయనతో మనము నడవగలిగితే ఎంతో ధన్యత, ఎంతో దీవెన అనేటువంటిది మనకు ఉంటుందనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన పిల్లలను ఆయన విడిచిపెట్టాడు. కుడిగ్గాను ఎడమకు తొలగిన ఆయన విడిచిపెట్టకుండా ఆయన స్వరం వినిపిస్తూ ఆయన చేరవలసిన గమ్యం చేర్చడానికి ఆయన సిద్ధపరుస్తాడనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు ఇశ్రాయేలును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాగ్దాన దేశానికి వారు వచ్చేటప్పుడు మరి ఎంతగానో దుఃఖించారు, వారు ఏడ్చారు. ఎందుకు ఏడ్చారు? వారు దాహం లేదని ఏడ్చారు, నీళ్లు లేవని ఏడ్చారు. అయితే ఏం చేశాడు యేసయ్య? మరి దేవుడు మోసే ద్వారా ఇశ్రాయేలుకు బండలో నుండి నీరు ప్రవహింపజేసి సమృద్ధిగా నీళ్లు ఇచ్చాడనేటువంటి దాన్ని మనము నిర్గమకాండం 17వ అధ్యాయంలో మనము గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక సమృద్ధిగా తన ప్రజలకు నీళ్ళు ఇచ్చాడు, మార్గంలో నడిపించాడు, వారిని ఓదార్చాడు, ప్రవహించేటువంటి నీళ్ళ మధ్య వారిని నడిపించాడు. వారు సమస్యలకుండా తూలిపోకుండా తిన్ననేటువంటి మార్గంలో నడవడానికి వారికి ఉపదేశం ఇస్తూ వారిని నడిపించినటువంటి అనుభవాలు మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ పగలు ఎండ దెబ్బ తగలకుండా ఆయన సెకీనా మేఘము, రాత్రి వేళ ఆయన మరి వెలుగు అనేటువంటిది మరి ఇస్తూ ఇశ్రాయేలు ప్రజలను మరి ఆయన నడిపించినటువంటి అనుభవం చూస్తున్నాము. ఆ 30 లక్షల మంది దాదాపుగా పిల్లలు, పురుషులు, స్త్రీలు వారికి కావలసిన ఆహారం అనేటువంటిది దేవదూతలు తినేటువంటి పరలోక మన్నాను వారికి ఇచ్చి వారిని నడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2021వ సంవత్సరంలో మనకు కావలసిన మరి ఆయన సమృద్ధిగా మనకు ఆకలి దాహం అనేటువంటి తీస్తూ ఆయన మనలను నడిపిస్తాడనేటువంటి దానిని మనం జ్ఞాపకం చేసుకోవాలా. కరోనా సమయం వచ్చినప్పుడు మనల్ని బ్రతికించలేదు ఆయన. ఎవరైనా పస్తున్నారా?
చాలామంది లోకంలో చాలామంది చనిపోయిన వారు ఉన్నారు, ఆకలి కొన్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అన్నీ సమానముగా సమృద్ధిగా ఇచ్చాడనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. తన పిల్లలకు కావలసినటువంటి సమృద్ధి, ఆకలి, దాహం అనేటువంటిది ఆయన తీర్చగలిగినటువంటి ప్రభువుగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు విడువడు ఎడబాయనని వాగ్దానం అనేటువంటిది మనకుంది. ఆనాడు మోసేకు వచ్చినటువంటి వాగ్దానము మోసేకు కడవరకు నడిపించాడు. అలాగనే యెహోషువకు ఇచ్చినటువంటి వాగ్దానము, యెహోషువకు ఇచ్చిన వాగ్దానం చివరి వరకు వారికి పాలస్తీనా అంతటిని జయించి ఇశ్రాయేలు ప్రజలకు ఆ పాలస్తీనా ఇచ్చేంత వరకు యెహోషువకు దేవుడు తోడయుండి నడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే మనకు శ్రేష్టమైన పరలోక రాజ్యమైనటువంటిది ఇచ్చేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించేటువంటి ప్రభువుగా ఉన్నారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు ఇశ్రాయేలు నడిపించినటువంటి నాయకులను నడిపించిన ఆ దేవుడే ఈనాడు మనతో కూడా ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు అనే విశ్వాసంతో చేరగలిసిన గమ్యం చేరుస్తాడని ధైర్యముగా ప్రభుతో నడవలసినటువంటి వారముగా ఉన్నాం. ఆనాడు యెహోషువ దేవుడు సెలవిచ్చినట్లు ముందు నడిచాడు. వారికి ముందు ఆయన నడిచాడు. సేనాధిపతిగా ఆయన వారి ముందు నడిచాడు కాబట్టి వారికి విజయాలన్నీ కూడా ఆయన ఇచ్చాడు. మన ముందు నడుస్తున్నటువంటి మన దేవుడైన మన ప్రభు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చేరవలసినటువంటి గమ్యం మనకు చేరుస్తాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు నందు ప్రియమైన గమనించండి. లోకములో ఉన్నటువంటి వారు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, మరి ఉన్నంత కాలము వారు మనలో ఉన్నంత కాలము, మనతో ఉన్నంత కాలము మరి మనం నడుస్తూనే ఉంటాము. వారు వెళ్ళిపోయిన తర్వాత కూడాను నిత్యమైన దేవుడి శ్రేష్టమైనటువంటి నడిపింపు అనేటువంటిది ఆయనకు మనకు ఇస్తూ నడిపిస్తాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకములో బంధువులు కానీ, స్నేహితులు వారిని కొంతవరకు మనల్ని నడిపించగలుగుతారేమో, కానీ తుదవరకు నడిపించగలిగినటువంటి మన ప్రభు మనకున్నాడు. మన చివరి వరకు, మన శ్వాస విడిచేంత వరకు, ప్రభు వచ్చేంత వరకు కూడా ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆ విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి నడిచేటువంటి దేవుని పిల్లలకు మరి ఆయన ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి నాయకత్వము, శ్రేష్టమైనటువంటిది మనకు వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మన చెయ్యి పట్టుకొని ఆయన నడిపించేటువంటి మన నాయకుడుగా, ప్రభువుగా ఉన్నాడని మనం గమనించాలి. కనుక యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఓటవలెను ఉండెదవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కలవరపడవలసినటువంటి అవసరత లేదు. దేవుడు ఎంతవరకు మనల్ని దీవిస్తానని వాగ్దానం చేస్తున్నాడనంటే, మరి నిత్యము మరి ఉబుకుచుండేటువంటి నీరు కట్టినటువంటి తోటవలను, ఉబుకుచున్నటువంటి నీటి ఊటవలన్నీ ఉంటావనంటే అందరికీ ఆశీర్వాదకరముగా ఉంటావన్నటువంటి దాన్ని కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక కష్టకాలంలో విశ్వాసి కలవరపడవలసినటువంటి అవసరత లేదు అనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2021వ సంవత్సరము నడిపింపు మనకు మంచిది అని మాకు జ్ఞాపకం చేస్తున్నాను. 2021వ సంవత్సరాన్ని మనలను నడిపించడానికి ఒక మంచి కాపరి ఉన్నాడు. మనల్ని నడిపించడానికి ఒక మంచి కాపరి ఉన్నాడు. ఆ కాపరి మనలను నడిపిస్తాడు అనేటువంటి దానిని మనం గమనిస్తున్నాం. వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణే కాపరిగా మనం కలిగి ఉన్నప్పుడు నీకు కొరత అనేటువంటిది ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. మరి ఉన్నవాడు అనువాడైనటువంటి ఆ దేవదేవుడు ప్రభు నీకు నాకు కాపరిగా ఉంటుండగా ఏమి కొదవ చేస్తాడు? ఈ లోక సంబంధమైనటువంటి కాపరులు మందలను తీసుకొని వెళ్ళి పచ్చిక గల స్థలానికి తీసుకొని వెళ్ళి పచ్చిగా చక్కగా ఆ పచ్చికనేటువంటిది ఆహారం తిన్న తర్వాత వాటిని తీసుకొని వెళ్ళి ఆ నీళ్ళ దగ్గర వాటిని చేర్చి ఆ గొర్రెలకు దాహం అనేటువంటి తీర్చి ఎండాకాలంలో ఆ చెట్ల నీడ కింద తోలుతాడు కాపరి. అంతకంటే శ్రేష్టమైనటువంటి మన కాపరి మనకున్నాడు. ఆయన పేరు మంచి కాపరి అనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ మంచి కాపరి అవసరమైనటువంటి ప్రతిదాన్ని సమృద్ధిగా
మనకిచ్చి నడిపిస్తాడనేటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక ఆయన మరి మన ఆత్మకు కావలసినటువంటి దాహం అనేటువంటి తీరుస్తూ మనల్ని మంచి మార్గంలో ఆయన నడిపిస్తున్నాడని గమనించాలి. 23వ కీర్తన మనకు రాయబడ్డది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఎంత మంచి కాపరి మనకున్నాడు చూడండి. ఆ కాపరి మనకుండగా లేమినటువంటిది లేదు. ఆ కాపరి మనకుండగా పచ్చిగల చోట్ల ఆయన మనకు సమృద్ధిగా ఆయన తోలుకొని తీసుకొని వెళ్ళి సమృద్ధిగా మనకు ఇస్తాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ కాపరి ఉండగా మన ప్రాణానికి కూడా సేద తీర్చేటువంటి వాడు. మన ప్రాణానికి సేద తీర్చాడంటే మన కొరకు సిలువలో ఆయన చనిపోయి ఆయన రక్తాన్ని చిందించి ఆ రక్త ద్వారంలో మన పాపములను క్షమించి మన విమోచించి మన ప్రాణములు ఏం చేశాడు, తృప్తిపరిచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక మరి ఆయన మంచి కాపరిగా మనకు ఉన్నాడు కాబట్టి మరి ఆయన మార్గంలో మనం నడవాలి. ఆ మంచి కాపరి నడిపించేటువంటి మార్గంలో మనం నడవాలి. ఆయన ఏమన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అయినానని ప్రభు నా తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. కాబట్టి ఆ మార్గంలో మనము మరి మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నప్పుడు ఆ మార్గంలో మనం నడవాలి. మరి ఆయన మార్గాలు ఎలాంటివనంటే సత్యమైనటువంటి మార్గమని, జీవమైన మార్గమని, నీతి అయిన మార్గమని, రక్షణ మార్గమని, ఈ మార్గాలు అనేటువంటివి ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలు, ఆ మార్గంలో మనం నడుస్తున్నప్పుడు, సత్య మార్గంలో నడుస్తున్నప్పుడు సత్యముని అనుసరించి నడవాలి. జీవ మార్గంలో నడుస్తున్నప్పుడు జీవం కలిగిన దేవుని పిల్లలుగా మనం నడవాలి. నీతి మార్గంలో మనం నడుస్తున్నప్పుడు నేను దేవుని నీతిని కలిగి నీతిమంతులుగా మనం ఆయన మార్గంలో కలగాలి. రక్షణ మార్గంలో అంటే రక్షించబడిన దేవుని పిల్లలుగా ఆయన మార్గంలో మనం నడవగలిగినప్పుడు మనం చేరవలసినటువంటి గమ్యము ఆయన మనల్ని చేరుస్తే మంచి కాపరిగా ఉన్నాడని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మనల్ని కాచేటువంటి కాపరి మనకున్నారు. కనుక మనం ఏం చేస్తున్నామనంటే మరి గొర్రెలు మరి ఆయనను వెంబడిస్తున్నామనేటువంటి దాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాపరి వెంట గొర్రెలు అనేటువంటివి ఎప్పుడు కూడా వెంబడిస్తాయనేటువంటి దాన్ని మన వాక్య భాగంలో చదువుకున్నాము. కాబట్టి గొర్రెలు తమ కాపరి స్వరాన్ని గుర్తిస్తాయి. మరి ఆ గొర్రెలు అనేటువంటివి ఆయనవి. ఆ గొర్రెలు ఎవరి? ఆయనే, మనవి కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆయన స్వరక్తం చేత పవిత్రపరచబడినటువంటివి, ఆయన స్వరక్షం చేత పాప క్షమాపణ అనేటువంటి ఇచ్చినటువంటి స్వరక్షం చేత కొనబడినటువంటి ఆ గొర్రెలు ఆయనవి. కనుక ఆయన స్వరం అనేటువంటివి వింటూ ఆయన వెంబడిస్తాయనేటువంటి దానిని ఇప్పుడు మనం గమనిస్తున్నాం. అదే మరి యోహాను సువార్త 10వ అధ్యాయం 1 నుండి 6 వచనంలో మనం చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుంటున్నామంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ద్వారముననే వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేరొక మార్గమున రాలేదు. వేరొక మార్గమున వచ్చేవాడు దొంగ, దోచుకుని వాడని రాయబడ్డది. కనుక ద్వారమున వచ్చాడు, ద్వారపాలకుడు తలుపు తెరిచాడు, ఆయన ప్రవేశించాడు. ఆయన ద్వారములో ప్రవేశించాడు కనుక ఆయన గొర్రెల కాపరి అనేటువంటి దానిని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక తన కాపరి మాట తన గొర్రెలు వింటాయని వాక్యం జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన గొర్రెలుగా, ఆయన పిల్లలుగా ఆయన మనం వెంబడించి 2021 సంవత్సరము ఆయనతో నడిచేటువంటి ఆయన పిల్లలుగా మనం ఉండడానికి మనం గమనించాలని ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఆయన కాపరిగా మరి నీవు కలిగి ఉన్నప్పుడు మరి ఆయన స్వరం అనేటువంటిది నీ వింటున్నా కనుక ఆయనతో మనం వెంబడించేటువంటి వారముగా ఉండాలని దేవుని గ్రంథం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆయన స్వరం అనేటువంటిది మరి ఆ గొర్రెలకు తెలుసు కనుక ఆయన పేరు పెట్టి పిలువగానే ఆయన వెంబడిస్తాయనేటువంటి దానిని వాక్య భాగంలో మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయంలో కూడా మనం జాగ్రత్తగా నడవాలి. ఆయనతో మనం నడుస్తున్నాము, ఆయన గొర్రెలుగా మనం నడుస్తున్నాము, ఆయన స్వరం అనేటువంటిది మనం వింటూ ఆయనతో నడుస్తున్నాము. ప్రియమైన దేవుని, కాబట్టి మనం ఎలాగా ఉండాలని అంటే జాగ్రత్త పడాలి. ఆయన స్వరమును వింటూ నడుస్తూ చాలా జాగ్రత్తగా మనం నడవలసినటువంటి అవసరత కూడా ఉంది. ఏంటంటే ఏ విషయంలోనైనా తొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి తీసుకోకూడదు.
తొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి మరి తీసుకోకూడదు అనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి అడుగులు వేసేటప్పుడు కూడాను దూకుడు స్వభావంతో అడుగులు స్వభావం అనేటువంటిది వేయకూడదని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక నీకు క్షేమం అనేది మరి కాదనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే తొందరపాటు నిర్ణయము, దూకుడు స్వభావము అలాంటివి మన దేవుని పిల్లలమైనటువంటి మనకు, దేవుని గొర్రెలమైనటువంటి మనకు మరి సరైనటువంటివి కాదని ఇక్కడ ఆత్మదేవుడు జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని హెచ్చరిస్తున్నాడు. దూకుడు స్వభావం ఎలాగుంటుందంటే చాలా మరి బలహీనం తెచ్చుకునేటువంటి ప్రమాదం వస్తుంది. దేవుని చేత గద్దించేటువంటి స్వభావం వస్తుంది. ఒక్కొక్కసారి మన దూకుడు స్వభావము, మనల్ని తొందరపాటుతో నిర్ణయం తీసుకునేటువంటి నిర్ణయాలు దేవుని దృష్టికి ఒక్కొక్కసారి మంచిగా ఉండవు. అలాంటప్పుడు దేవునితో నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది చాలా మంచిదని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేస్తాను మీకు, చూడండి. ఒక ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ గమనించండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 53-55 వచనాలు చూడండి. ఆయన యెరూషలేమునకు వెళ్ళన నబిముఖుడైనందున, ఆయన యెరూషలేమునకు వెళ్ళని తైముఖుడైనందున వలన వారు ఆయనను చేర్చుకొనలేదు. వారు ఆయనను చేర్చుకోలేదు. ఎవరండి? ఎవరు వారు? ఆ పట్టణం వారు సమరయులు. సమరయులు యేసయ్యను చేర్చుకోలేదు. సమరయులు యేసయ్యను చేర్చుకోకపోతే ఆ యోహాను యాకోబులు ఏమన్నారు తెలుసా? అయ్యా, పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని కాల్చివేయి అన్నాడు. వాళ్ళిద్దరే దూకుడు స్వభావం, దూకడానికి ప్రయత్నం చేశారు. మరి ఆలోచించకుండానే పరిస్థితులు అనేటువంటివి మరి ఎలాంటివిగా వారు తీసుకొని వస్తున్నారని అంటే మరి గమనించండి. అయ్యా, వారిని కాల్చివేయి, పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి కాల్చేయి వాళ్ళని అంటే యేసయ్య ఏమన్నాడు తెలుసా? చదవమ్మా. ఆయన వారి తట్టు తిరిగి, ఆయన శిష్యుడైన యాకోబును యోహాను అది చూసి ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడుగగా, మేము ఆజ్ఞాపించటం నీకు ఇష్టమా, ఆజ్ఞాపించటం మీకు ఇష్టమా అనగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించాను. ఏం చేస్తాడమ్మా? ఏం చేశారు? వారేమో చేర్చుకోలేదు. ఆ సమరయులు వారిని చేర్చుకోలేదు. యేసయ్యను చేర్చుకోలేదు. ఆ యోహాను యాకోబును కూడా చేర్చుకోలేదు, తిరస్కరించారు. అందువలన వారికి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి పరలోకంలో అగ్ని దిగి వచ్చి వారికి కాల్చేయ్యాయి అన్నాడు. యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? వారిని గద్దించడం. తొందరపాటు నిర్ణయాలు సరైనవి కావు. దూకుడు స్వభావము సరైనటువంటిది కాదు. కనుక క్షేమకరమైనటువంటి మార్గంలో ఆత్మ నడిపింపులో మనం సాగిపోయినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేరవలసిన గమ్యాన్ని ప్రభు వాళ్ళని చేరుస్తాడు. కనుక వారిని గద్దించాడు. ఒకవేళ మనం కూడా ఈ దూకుడు స్వభావం అనేటువంటిది, తొందరపాటు నిర్ణయాలను తీసుకున్నప్పుడు దేవుని యొక్క దృష్టి అనేటువంటి మన మీదకి రావచ్చు. ప్రియమైన దేవుని కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి, దేవునితో ఆలోచించి, దేవుని సన్నిధిలో ఆలోచించి, దేవుని ఇష్టమైనటువంటి మార్గంలో ఆలోచనలు తీసుకొని నడవగలిగితే ఈ 2021 సంవత్సరం అంతా కూడా మనం చేరవలసిన గమ్యము, దేవుడు మనల్ని చేరుస్తాడనేటువంటి దానిని మనం జ్ఞాపకం చేసుకోవలసి ఉన్నాం. యాకోబు కూడా ఇంకా మనకు తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. ఏ యాకోబు? పాత నిబంధనలో ఉన్నాడు చూడు యాకోబు. ఏశావు, యాకోబు తీసుకున్న తొందరపాటు నిర్ణయమే. ఏంటనంటే దేవుడు అతను దీవెన ఇచ్చాడు. నీవు పెద్దవాని కంటే చిన్నవాడు గొప్పవాడు అవుతాడని దేవుడు చెప్పాడు. ఏశావు కంటే యాకోబు గొప్పవాడు అవుతాడని చెప్పాడు. రెబ్కా విన్నది. ప్రియమైన దేవుని బిడ్డ ఏం చేసిందనంటే మోసముతో ఏశావుకు రావాల్సినటువంటి దీవెనలు మరి రెబ్కా ఇప్పించింది యాకోబుకు. తొందరపాటు నిర్ణయం అది. కనుక జరిగినటువంటి ఫలితం ఏమో తెలుసా? ఏశావు చంపుతానంటే పారిపోయాడు పద్దనరాము. కలిగినటువంటి ఫలితం ఏంటంటే తన తల్లి మరణమైనప్పుడు కూడా చూడలేకపోయాడు యాకోబు, రెబ్కా చనిపోయినప్పుడు. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు ఎలాగుంటాయనంటే మనము ప్రయాణం చేసేటువంటి త్రోవలకు ఆటంకముగా ఉంటాయని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆటంకాలన్నీ కూడా తొలగిపోనట్లుగా
ఆయనతో కలిసి మనం ఆలోచనలు తీసుకుంటే చాలా శ్రేష్టమైనటువంటి వారిని మేము జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు. కనుక దేవుని ఏ పని చేయాలన్నా, ఏ పని నడవాలన్నా దేవునితో నిర్ణయం అనేటువంటి తీసుకొని చేయటం అనేటువంటిది అది ఫలితం మరి బహుగా మనకు ఇస్తుందన్నటువంటి దాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారముగా ఉన్నామని సమయంలో గమనిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నడిపిస్తున్నటువంటి నాయకుడు మనతో ఉన్నాడు కనుక, మనతో నడుస్తున్నాడు కనుక మనకెంతో దీవెన ఉంది. దేవుని గ్రంథం చూడండి, మరి యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన త్రోవలో నడిపిస్తబడతారని వాక్య భాగంలో చూస్తున్నాము. నూతన జీవం కలిగినటువంటి వారు ఆయన మార్గంలో నడుస్తారు. సంపూర్ణ వినయం కలిగినటువంటి వారు ఆయన మార్గంలో ఉంటారని జ్ఞాపకం చేసుకుంటూ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటిదనంటే హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3-4 వచనంలో ఎఫ్రాయిమును జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫ్రాయిమును దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, చెయ్యి పట్టుకొని వారిని నడక నేర్పిన వాడని నేనే, వారిని కౌగిలించుకొని వాడను నేనే వారిని స్వస్థపరిచిన ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. చూడండి, ఆయన ఏం చేస్తున్నాడంటే, మరి ఎఫ్రాయిముకు నడక నేర్పాలని చెయ్యి పట్టుకొని నడిపించిన, మరి ఆలోచన అనేటువంటి ఇచ్చిన, ప్రేమతో కౌగలించుకొని వారిని నడిపించాలని ఆయన ప్రయత్నం చేసిన, అతన్ని స్థిరపరచాలని ప్రయత్నం చేసిన ఆ సంగతి వారికి పట్టలేదంట, ఆలోచనే తీసుకోలేదంట. దేవుని ఆలోచన తీసుకోకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బలహీనతకు చాలా మరి అవకాశం అనేటువంటిది ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మనుషుడును తోడుకొని పోయినట్లుగా ఆయన స్నేహబంధముతో వారిని తోడుకొని పోయినప్పటికీ వారు ఏం చేశారంటే ఆయనను తెలుసుకోలేదు అన్నటువంటి దాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డల, కనుక మనం ఏది చేసినా మన పట్ల ఆయన ఎంతో ప్రేమగా చూపుతున్నాడని, మనల్ని ప్రేమతో నడిపిస్తున్నాడని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఉపదేశాలు, ఆయన సత్యాలు, ఆయన ఆలోచనలన్నీ తీసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో మనము ప్రయాణం అనేటువంటిది చేయవలసినటువంటి వారముగా ఉన్నామని దేవుని గ్రంథం మనకు తెలియజేస్తుంది. కనుక యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం కూడా చూడండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనము, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైనా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవాను నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవ నిన్ను నడిపించేదను. చూడండి, ఆయన అంటున్నాడు ఆయన పిల్లలకు, మరి నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసినటువంటి త్రోవని నీకు బోధిస్తాను, నిన్ను నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బోధకు మనం లోబడి, ఆయన ఇచ్చే ఆలోచనకు మనం లోబడి నూతన సంవత్సరంలో మనము ముందుకు సాగవలసినటువంటి వారముగా ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డల, గమనించండి, చివరి మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి. మరి గుర్తించుకోవలసినటువంటి మాటలు మనకు ఎన్నో ఉన్నాయని మనం గమనించాలి. మనము నడుస్తూ ఉన్నప్పుడు మరి మానవుడు నడిపించినట్లుగా ఆయన నడిపించడు, కానీ ఆయన యొక్క నడిపింపు అనేటువంటిది చాలా శ్రేష్టమైనదిగా ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనుషుని యొక్క నడిపింపు కంటే దేవుని యొక్క నడిపింపు చాలా శ్రేష్టమైనటువంటిదని ఉంటుందనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం లేఖనాల్లో ప్రభు సెలవిచ్చినట్లుగా ఆయనతో మనం నడవలసినటువంటి వారముగా ఉన్నాము. కనుక ఆయనతో మనం నడుస్తూ ఉన్నప్పుడు మరి వచ్చేటువంటి ప్రమాదము నుండి ఆయనకు కావలసినటువంటి మనకు కావలసిన రక్షణ కాపుదల అనేటువంటిది ఆయన ఇస్తానని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని యొక్క నడిపింపు అనేటువంటిది చేరవలసినటువంటి పరలోక రాజ్యాన్ని మనకు చేరుస్తాడు. ఒక మానవుడు అనేటువంటిది పరలోక రాజ్యంలో చేర్చడానికి చేయలేడు, కానీ ఆ దేవదేవుడు మాత్రమే పరలోక రాజ్యంలో చేర్చేవాడికి ఆయన మనల్ని నడిపిస్తాడనేటువంటి దానిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, కాబట్టి అందుకే భక్తుడైనటువంటి దావీదు ఏమన్నాడు తెలుసండి? చివరి మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తున్నాను. 139వ కీర్తన 24వ వచనం చూడండి.
నీకు ఆయాసకరమైన మార్గము, మీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపు. ఆయనకేం తక్కువ అండి? మహారాజు, ఇశ్రాయేలు చక్రవర్తి, దేవుని ఇష్టమైన జీవితం కలిగిన వాడు, దేవునితో నడిచేవాడు, దేవుని భయం కలిగినటువంటి వాడు. దావీదు భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నిత్యము నన్ను నడిపించు, నిత్యమైన మార్గములో నేను నడిచినట్లుగా. చదువు మరొకసారి. నీకు ఆయాసకరమైన మార్గము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. ఈ ప్రార్థన అనేటువంటిది అంత భక్తుడే చేస్తున్నాడు. దేవా నీకు ఆయాసకరమైనటువంటి మార్గము నాలో నా యందున్నదేమో చూడుము, చూడయ్యా, నిత్య మార్గమున చూడమని అడుగుతున్నాడు. మనం అడగాలి, దేవా నీకు ఆయాసకరమైనటువంటిది ఏదైనా నాలో ఉన్నదా చెప్పయ్యా, నేను దాన్ని తీసేసుకుంటా, నీతో నడుస్తా. నేను ఈ ప్రార్థన అనేటువంటిది మనం చేయగలుగుతామా? ఈ ప్రశ్న అనేటువంటి దేవుని దగ్గర అడగగలుగుతామా మనం? దావీదుకి ఏమి కొరత, ఏమన్నా తక్కువ? భక్తుడు, ఇశ్రాయేలు రాజు, చక్రవర్తి, అంత ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి దేవుని ఇష్టం ప్రకారం నడిచేటువంటి వ్యక్తి అంటున్నాడు, నీకు ఆయాసకరమైనది నాలో ఏమైనా ఉన్నదా? ప్రశ్న దేవుని దగ్గర అడుగుతున్నాడు. అయ్యా దాన్ని ఒకవేళ చెప్పు, నువ్వు చెప్తే నేను దాన్ని తీసేసుకుంటాను. ఒకవేళ తెలియకుండా ఒకవేళ ఉన్నదేమో అని అడుగుతున్నాడు భక్తుడు. నేను చేసేది నాకు తెలుసు, నేను చేసే పాపము నాకు తెలుసు, నేను నడిచే నడత నాకు తెలుసు, కాబట్టి అలాగే అడగటం లేదు ఆయన. అలాంటి లేవని దావీదుకు తెలుసు. తన ముందున్నటువంటి బలహీనతలు లేవని దావీదుకు తెలుసు. కనుకనే ఇంకా నాకు తెలియకుండా ఏదైనా నాలో ఏదైనా ప్రవేశించిందేమో, నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉన్నదేమో చెప్పయ్యా అడుగుతున్నాడు దేవుని. కానీ మరి నన్ను ఏమంటున్నాడు? నిత్య మార్గమున నన్ను నడిపించుము. చూడండి, కనుక ఆయాసకరమైన ఏదైనా ఉన్నదో నాకు చెప్పి నన్ను నిత్య మార్గములో నన్ను నడిపించు. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డల, ఒకవేళ 2021 సంవత్సరంలో మనం ఉన్నాము. మన జీవితాన్ని కూడా ఒక్కసారి దేవుని దగ్గర పరీక్షించుకోవాలా. దేవా నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉంటే చెప్పయ్యా, దాన్ని తీసివేసుకుంటాను. ఒకవేళ నీకు ఆయాసకరమైనది నాలో ఉన్నదని నాకు తెలిసిందనుకో, దాన్ని నీ సముఖంలో ఒప్పుకొని నేను విడిచిపెడతాను. నన్ను చేరవలసినటువంటి గమ్యం పరలోకంలో నన్ను చేర్చయ్యా అని చివరి మాటలు ఆయన నడిపింపు, ఆయన తలంపుకు మనం అప్పగించుకుంటూ ఈ యాత్ర జీవితం మనం కొనసాగిద్దాము. దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని దీవిస్తాడు. చేరవలసినటువంటి పరలోక రాజ్యం మిమ్మల్ని చేరుస్తాడు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. మమ్మల్ని నడిపించేటువంటి నాయకుడవు, మమ్మల్ని దేవ చేరవలసినటువంటి గమ్యం చేర్చగలిగినటువంటి సార్వభౌముడమైనటువంటి దేవుడవు మీరున్నారు. దేవా మా చెయ్యి మీ చేతిలో వేసి మేము నడవలసినటువంటి త్రోవలు మేము నడుపుతకు మమ్మల్ని నడిపిస్తానన్నటువంటి వాగ్దానం ఉంది. ఎఫ్రాయిమును నడిపిస్తానన్నావు, కౌగిలించుకుంటానన్నావు, చేయబట్టి నడిపిస్తానన్నావు, విశ్వాసములు స్థిరపరుస్తానన్నావు, బలహీనమైనటువంటి వారిగా నడిపిస్తానని సెలవిచ్చావు. అయినా అది వారి మనస్సుకు తగ్గలేదని, వారి మనసుకు అందలేదని దేవా వాక్యంలో చూస్తున్నాం. అలాంటి వారంగా ఉండకుండా మీరు మమ్మలను చేయి పట్టుకొని నడిపిస్తున్నప్పుడు దేవా మేము మీతో కూడా నడిచేటువంటి నీ పిల్లలుగా ఉండటానికి దీవించయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఎందుకనంటే మేము నడిచే మార్గం అనేటువంటిది దేవా మాకు ఇంతకుముందు మాకు తెలిసినది అది కాదు ప్రభు. మీతోనే నడిస్తేనే మేము ఆ శ్రేష్టమైన త్రోవను తెలుసుకోగలుగుతాము. ఆ త్రోవలో మేము నడిచి మరి చేరవలసినటువంటి గమ్యం చేరుస్తావు. మమ్మల్ని చేర్చగలిగినటువంటి పరలోక తండ్రి ప్రభు మీరు ఉన్నారు ప్రభు. మీతోనే మేము నడిచి మా తండ్రి మీలోనే మేము ఉండగలిగినటువంటి వారముగా ఉండటకు కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకునండి. ఈ అంధకార లోకములో సంపాదించుకున్నది ఏమీ లేదు మాకు ప్రభు. దేవా ఈ అంధకార లోకములో జీవిస్తూ నిత్య మహిమను మేము స్వతంత్రించుకుంటాయే మా భాగ్యం అని దేవా, ఆ విశ్వాసంతో మిమ్మల్ని వెంబడించి చేరవలసిన గమ్యం చేరడానికి కావలసిన మీ కృప దయచేయండి. కృపతో జ్ఞాపకం చేసుకునండి.
చేసుకోండి, ప్రేమతో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మా ప్రభువా, ఈ సమయంలో దేవా నీ పిల్లలు ఎవరైనా అనారోగ్యాలుగా ఉన్నంటే వారిని బాగు చేయండి దేవా. కృపతో జ్ఞాపకం చేసుకోండి, ప్రేమతో జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలతో శ్రేష్టమైనటువంటి మీ దీవెనలతో ముందుకు నడిపించండి. మీరు మహిమ పొందండి, ఘనత మహిమ ప్రభావాలు పొందుతూ మీ దీవెనలు దయచేయమని, బలహీనలను దేవా దర్శించమని క్రీస్తు పేరట ప్రార్థించి అడిగి వేడుకొనొచ్చున్నాను మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము సన్నిధి కుడి వచ్చిన నీ బిడ్డలందరి మీదను సంఘమంతటి మీదను మీరు తోడయుందురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.